బ్యాలెట్ల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఒక అంచనాకైతే వచ్చారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అస్సోం కావచ్చు, పుదుచ్చేరిలో బీజేపీ ఆధిక్యంలో ఉంది, తమిళనాడులో డిఎంకే. అంటే ఎఫెక్ట్ పడేది ఎక్కువగా జాతీయ రాజకీయాలపై ఇటు పశ్చిమ బెంగాల్, తమిళనాడుకి సంబంధించిన రిజల్ట్. సో మీరేమంటారు? అయితే ఇక్కడ తమిళనాడులో బీజేపీ వచ్చేటువంటి అవకాశం లేదని కృష్ణాంజలి గారు లాంటి వారు మాట్లాడుతున్నారు, ఏమంటారు? తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో కొత్తగా మాకు గణనీయంగా పర్సంటేజ్ పెరిగింది. 2011 కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా తక్కువ, సింగిల్ డిజిట్ ఆఫ్ పర్సంటేజ్ ఉండేది. ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్లో 2011లో 4%, ఆ తర్వాత 2016లో చూస్తే 10% పెరిగి 2021లో 38%. అంటే హింసాత్మక ఘటనలప్పుడు కూడా వెస్ట్ బెంగాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా చాలా గణనీయమైన ఒక పర్సంటేజ్ తో మనకి వెస్ట్ బెంగాల్లో కూడా ముందుకు రాబోతున్నాం. ఈసారి ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వం ఫామ్ అయ్యేది భారతీయ జనతా పార్టీ. తమిళనాడుది చూస్తే తమిళనాడులో ఎప్పుడు కూడా కన్సిక్యూటివ్ గా 2 గవర్నమెంట్స్ లేవు అన్నది ఒకటైతే, ఈసారి కూడా నేను తమిళనాడులో ప్రవాస్ చేశాను. అంటే 40 days నేను ఒక కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ గా నేను తమిళనాడులో ఉండడం జరిగింది. అది ఒక రూరల్ బెల్ట్, రాధాపురం అని, తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ లో. సో అక్కడ 45 విలేజ్ పంచాయత్స్ అండ్ 3 టౌన్ పంచాయత్స్ ఉన్నాయి. అసలు అక్కడ అంటే రూరల్ లో కనుక ఒక టాక్ భారతీయ జనతా పార్టీ తమిళనాడులో ఒక తామరై చిహ్నం అన్నది ఒకటి చాలా బలపడింది అంటే, అర్బన్ లో ఖచ్చితంగా దానికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది అని మా అండర్స్టాండింగ్. ఈసారి కూడా చాలా అద్భుతమైన ఒక ఓట్ షేర్ తో తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అంటే ఏఐఏడిఎంకే అలయన్స్ లో ఉంది కాబట్టి అక్కడున్న 234 సీట్స్ లో 27 సీట్లు బీజేపీకి కేటాయించడం, అందులో చక్కని అంటే ఒకటి అలయన్స్ లో ఉన్నప్పుడు పొత్తు ధర్మం ఒకటి మనకి. సో వాళ్ళు ఒక షేరింగ్ లో ఏదైతే ఒక అండర్స్టాండింగ్ లో వచ్చిన 27 సీట్లలో ఈ 27 కాకుండా ఎన్నో మిగిలిన ఒక 8 నుంచి 10 వరకు సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వచ్చే సీట్లు కూడా ఉన్నాయి. కానీ ఒక అలయన్స్ లో భాగంగా మనం తీసుకున్న 27లో కూడా గణనీయంగా భారతీయ జనతా పార్టీ విన్ అవుతుంది అని మేము ఖచ్చితంగా. సుహాస్ని గారు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. రైట్, మనం చూస్తున్న అప్డేట్స్ 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. అస్సాం 126 సీట్లు, కేరళలో 140 సీట్లు, తమిళనాడులో 234 సీట్లు, పశ్చిమ బెంగాల్ 293 సీట్లు ఒకటి మినహా. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లకు కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం మొదట పోస్టల్ బ్యాలెట్లో, తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. ఇవాళ సాయంత్రానికల్లా అంటే మధ్యాహ్నం తర్వాతే మోస్ట్లీ ఫైనల్ రిజల్ట్ తెలిపోనుండగా మధ్యాహ్నం 12 గంటలకే ఫలితాల ట్రెండ్ తెలిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ ఫలితాల కోసం యావత్ దేశం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ప్రస్తుతం మా ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు కౌంటింగ్కి సంబంధించి అప్డేట్స్ అందించడానికి. రాజు, మొత్తానికి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి అంచనాలు ఏవైతున్నాయో వాటికి అనుగుణంగా ప్రస్తుతానికి ఎర్లీ ట్రెండ్స్ అయితే వాటికి అనుకూలంగానే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక కేరళలో మాత్రం ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక తమిళనాడులో ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు డిఎంకే ప్రస్తుతానికి చాలా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మన పుదుచ్చేరి విషయానికి వస్తే పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక పశ్చిమ బెంగాల్లో కూడా దాదాపుగా బీజేపీ అలాగే టీఎంసీ మధ్య హోరాహోరీగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అస్సాం ఏకపక్షంగా బీజేపీ వైపు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే వాస్తవంగా ఇవన్నీ కూడా మనకు ఎర్లీ ట్రెండ్సే. ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మాత్రమే కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి లెక్కింపు పూర్తయితే కానీ నిజంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి పక్షాన ఉన్నారు అనేది తెలిసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇదంతా కూడా ఎర్లీ ట్రెండ్స్, వీటిలో ఉన్నటువంటి వాస్తవికత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి అందుతూ ఉన్నటువంటి మేరకు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే ఇవి ఫలితాలుగా మనం చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే మరి కాసేపట్లో అంటే 10:30-11 లోపల తమిళనాడుకి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా కూడా ట్రెండ్ అర్థమైపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వన్స్ ఈవీఎంస్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి అనేటటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం
పోస్టల్ బ్యాలెట్ లో ఇప్పుడు అందుతున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ మేరకు ముఖ్యంగా మనం చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకి అనుగుణంగానే ప్రస్తుతం ఈ ఫలితాలైతే మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక పశ్చిమ బెంగాల్లో హోరాహోరీగా కొనసాగుతుంది. బీజేపీ అలాగే టీఎంసీ మధ్య అలాంటి పరిస్థితి ఉంది. ఇక కేరళలో కూడా ఎల్డీఎఫ్ యూడీఎఫ్ నువ్వా నేనా అన్నట్టు ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక పుదుచ్చేరిలో మాత్రమే ఎన్డీఏ ఏకపక్షంగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. తమిళనాడులో కూడా ఆ డిఎంకే అలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా సగానికి పైగా సీట్లు ముందంజలో ప్రస్తుతానికి డిఎంకే ఉన్నటువంటి పరిస్థితి. ఇక టీవీకే విజయ్ భారీ ఎత్తున ఆయన ప్రభావం ఉండబోతోందని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా టీవీకే విజయ్ ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకి బడ్జెట్ జరుగుతుందో